హాయ్ ఫ్రెండ్స్, మన ఆర్ఎంసీతో కాంక్రీట్ పంపు ఇచ్చేసి లే చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన మేజర్స్ ఏంటో ఎలా లే చేయాలో చెప్తున్నా. సో ఫస్ట్ థింగ్, మన ఆర్ఎంసీ కాంక్రీట్ వచ్చినప్పుడు ఇలా ట్యాంకర్ వచ్చింది కదా. సో సైడ్కి వచ్చిన వెంటనే ఒక 2 to 5 minutes అనేది దాని ఫుల్ ఆర్పిఎం పెట్టి, అంటే దాని రెజల్యూషన్స్ ఏదైతే ఉండిద్దో అంత స్పీడ్తోనూ 2 to 5 minutes అనేది రొటేట్ చేయించాలి. అలా రొటేట్ చేయించడం వల్ల ఏమవుతుందంటే లోపల మనకి ఎక్కడి నుంచి వచ్చింది స్లోగా రొటేట్ అవడం గురించి వాటర్ కంటెంట్ ఏదైతే మిక్స్ చేస్తారో అది మొత్తం పైకి వచ్చేస్తుంది. ఆ విధంగా పైకి వచ్చినప్పుడు కింద కాంక్రీట్ అనేది క్లాట్ అవుతూ ఉంటుంది, కొద్దిగా హోమోజీనియస్ మిక్స్ అనేది రాదు. సో ఇక్కడికి వచ్చిన వెంటనే 2 to 5 minutes మిక్స్ చేసి వేయించడం వల్ల కాంక్రీట్ అనేది కన్ఫామ్గా లోపల ఉన్న మిక్స్ అంతా హోమోజీనియస్గా తయారై వాటర్ కంటెంట్ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి మనకు ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ థింగ్, పంప్ అనేది లే చేసిన తర్వాత మ్యాక్సిమం బెండ్స్ అనేది చాలా తక్కువ వచ్చేట్టు చూసుకోవాలి. బెండ్స్ అనేది తక్కువ వస్తే ఏమవుతుందంటే మనకి బ్లాకింగ్ అనేది ఉండకుండా జరుగుద్ది. ఒకవేళ కనుక పంపులో ఎక్కడైనా బ్లాకేజ్ అనేది జరిగిందా, ఈ పైపులో ఎక్కడైనా సరే ఏదైనా ఒక పైపు బ్లాక్ అయిందా, మనకి దాంట్లో ఉన్న కాంక్రీట్ మొత్తం వేస్ట్గా పడేయాలి. సో మనకు కాస్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి మ్యాక్సిమం బెండ్స్ అనేది చాలా తక్కువ వచ్చేట్టు చూసుకోవాలి. అంతే కాకుండా ఫస్ట్ మన కాంక్రీట్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు లే చేసి ఉంటారు, కన్ఫామ్గా గ్యాప్ వచ్చుద్ది. సో గ్యాప్ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎంత నీట్గా క్లీన్ చేసినా ఎక్కడన్నా సరే కొద్దిగా దాంట్లో క్లాట్ అవుద్ది. ఆ విధంగా క్లాట్ అవటం గురించి ఏమవుతుందంటే అలా క్లాట్ అయ్యి ఆ క్లాట్ అండ్ కాంక్రీట్ అనేది దాంట్లో ఉండిపోద్ది. ఆ పైపులో ఉండిపోవటం వల్ల మనకు కన్ఫామ్గా అది క్లాట్ అయిపోద్ది కదా. ఇప్పుడు కాంక్రీట్ ఫ్లోర్ని కన్ఫామ్గా అడ్డుకునుద్ది. ఇప్పుడు మనం ఏదైతే కాంక్రీట్ ఫ్లో చేస్తున్నాం అటు సైడ్ నుంచి పంపు దగ్గర నుంచి అది కాంక్రీట్ అనేది ఫ్లోని ఆపుతుంది. అలా ఆపకుండా ఉండాలంటే ఫస్ట్ మనం పైప్స్ లే చేసిన వెంటనే పైప్లో ఫిక్స్ చేసిన తర్వాత కన్ఫామ్గా దాంట్లో వాటరు, సిమెంటు, శాండ్ బాగా ఎక్కువ వాటర్ అనేది మిక్స్ చేసి సిమెంటు, శాండ్ వేసి దాంట్లో మిక్స్ చేయించుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేయించి ఆ పంపులో ఫస్ట్ దాన్ని ఫ్లో చేస్తే ఏమవుతుందంటే ఆ స్లర్రీ ఏదైతే ఉన్నదో ఆ స్లర్రీ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ స్లర్రీ బయటకు వచ్చేసింది దాని గురించి ఆ స్లర్రీ అంతా పంపులో ఉండుద్ది. ఆ పంపులో ఉన్న కాంక్రీట్ ఏదైతే పాతి క్లాట్ అయిందో దాని మీద స్మూత్ ఫినిషింగ్ అనేది ఇచ్చి కొద్దిగా రప్చర్ అనేది లేకుండా ఫ్లో అనేది ఫాస్ట్గా ఉంటుంది, కాంక్రీట్ అనేది ఈజీగా బయటకు వచ్చింది. ఈ విధంగా కాంక్రీట్ అనేది లే చేసుకోవాలి. పంప్స్లో ఎప్పుడు కూడా స్లర్రీ అనేది ఫస్ట్ మిక్స్ చేసి వేయకపోతే కన్ఫామ్గా కాంక్రీట్ అనేది దాంట్లో క్లాట్ అయిపోద్ది. అలా క్లాట్ అయితే మనకి చాలా కాస్ట్ అనేది వేస్ట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మాది చిన్న డిస్టెన్స్, మహా అయితే ఒక 20 to 30 meters ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒక 70 meters 80 meters ఉంటుంది, సో ప్రాబ్లం లేదు. అదే కొద్దిగా ఎక్కువ డిస్టెన్స్ ఉన్నదనుకో మనకి చాలా కాంక్రీట్ అనేది పంప్లో వేస్ట్ అయిపోద్ది. వేస్ట్ అవ్వకుండా ఉండాలి కన్ఫామ్ స్లర్రీ అనేది పెట్టి యూజ్ చేసుకోవాలి. నా మాట